అందరికీ నమస్కారం అండి. నాకు చాలా సుస్వాగతం. గ్యాస్ సిలిండర్ ఎక్కువ కాలం రావడానికి ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. గ్యాస్ టైట్గా ఉంటున్న ఈ సందర్భంలో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల గ్యాస్ మరికొద్ది రోజులు ఎక్కువగా వస్తుంది. గ్యాస్ వినియోగాన్ని 20% నుంచి 30% వరకు తగ్గించవచ్చు. ఈ చిట్కాలు అంటే చూద్దామండి. ముందుగా బియ్యము మరియు కందిపప్పును 1 గంట ముందు నానబెట్టి ఉంచాలి. వంట చేసేటప్పుడు కూరగాయలు కోయడం, పోపు సామాన్లు వెతకడం వంటివి చేస్తారు. కూరగాయలు కొయ్యడం, పోపు సామాన్లు వెతకడం, మసాలాలు, పోపు దినుసులు ముందుగా సిద్ధం చేసి ఉంచాలి. నెక్స్ట్ స్టెప్ చూద్దాము. వంట చేయడానికి ముందే పాత్రలు శుభ్రంగా ఉంచండి. నెక్స్ట్ స్టెప్, కూరలు వండేటప్పుడు పైన మూత పెట్టాలి. మూత లేకుండా వండితే వేడిగాలి బయటికి పోయి ఆహారం ఉడకడానికి సమయం పడుతుంది. కాఫీ, టీ, పాలు వేడి చేసేటప్పుడు మీరు తీసుకున్న పరిమాణాన్ని బట్టి గిన్నెని ఎంచుకోండి. ఉదాహరణకు తక్కువ మొత్తంలో టీని వేడి చేసేటప్పుడు చిన్న గిన్నెను, పెద్ద మొత్తంలో వేడి చేసేటప్పుడు పెద్ద గిన్నెను యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పాలు, టీ, కాఫీ తయారు చేసేటప్పుడు అడుగున కాపర్ బాటం ఉన్నది ఎంచుకోండి. పాలు త్వరగా వేడెక్కడానికి సహాయపడుతుంది. పెద్ద బర్నర్పై పెద్ద గిన్నెను, చిన్న బర్నర్పై చిన్న గిన్నెను పెట్టాలి. మంట గిన్నె దాటి బయటకు వస్తుంటే గ్యాస్ వేస్ట్ అవుతుందని అర్థము. దోశలు మరియు ఇడ్లీలు తయారు చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి వచ్చి కూర్చుంటారు. మాటికి పెనం వేడి చేయాలి. పెనం వేడెక్కే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దోశలు వేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల గ్యాస్ చాలా వృధా అవుతుంది. దోశలు మరియు ఇడ్లీలు వేడిగా ఉండడానికి స్టీల్ హాట్ బాక్స్ను యూజ్ చేయండి. ప్లాస్టిక్ హాట్ బాక్స్ను యూజ్ చేయవద్దు. రాత్రి పడుకునే సమయంలో వంట పూర్తయినాక రెగ్యులేటర్ని తప్పకుండా ఆఫ్ చేయండి. ఎక్కువ మొత్తంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు పెద్ద కుక్కర్ను యూజ్ చేయండి. సెట్ వైజ్ గిన్నెలని బయట మార్కెట్లో అమ్ముతారు. కుక్కర్లో పెట్టే ఇవి 3 గిన్నెలు వస్తాయి. కింద రైసు, మధ్యలో పప్పు, పైన భాగంలో రసము లేదా సాంబారు, పై ప్లేట్ మీద కట్ చేసిన ముక్కలు పెట్టవచ్చు. కుక్కర్లో పెట్టడం వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. అన్నీ ఒకేసారి ఉడుకుతాయి. 2 ప్లేట్లు అయితే వస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఉదయం వేళ చాలామందికి వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. మాటికి నీళ్ళను వేడి చేయడం వలన గ్యాస్ వృధా అవుతుంది. వేడి చేసిన నీళ్ళను ఇన్సులేటర్ బాటిల్లో వేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్టవ్ మీద గిన్నెలు పెట్టేటప్పుడు పాత్ర పొడిగా ఉండేలా చూడాలి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్యూమినియం పాత్రలో వండడం అనేది గ్యాస్ వినియోగాన్ని పెంచుతుంది. ఈ పాత్రలో వండడం ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఫ్రిడ్జ్ నుంచి తీసిన పాలు మరియు కూరగాయలు చాలా చల్లగా ఉంటాయి. డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే వేడెక్కడానికి టైం పడుతుంది మరియు గ్యాస్ కూడా వృధా అవుతుంది. పాలు మరియు కూరగాయలు రూమ్ టెంపరేచర్ వచ్చాక మాత్రమే యూజ్ చేయండి. ఈ గ్యాస్ సేవింగ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.